నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వంలో శిక్షణా కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిల్కమరి నటరాజ్. ఈ ఫిలిం డైరెక్షన్ కోర్సులో మనం ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. థియరీ ఏం చేసుకుంటాము, ప్రాక్టికల్గా ఎలా అప్లై చేసుకోవాలి, వీటన్నిటిని ఒక్కొక్క సబ్జెక్ట్ని మనం ఎలాబొరేటెడ్గా మాట్లాడుకుంటున్నాం. ఒక మాడ్యూల్లో స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్, అట్లా ఇంకొక మాడ్యూల్లో కంటిన్యూటీస్, ఇట్లా అన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇవాళ ఈ మాడ్యూల్లో ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఒక కాస్ట్యూమ్ మాట్లాడుకున్నట్టే, మేకప్ మాట్లాడుకున్నట్టే, అట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ని ఎట్లా ఎలాబొరేట్ చేసుకోవాలో మాట్లాడుకుంటూ వెళ్తాం. ఇవాళ ఈ మాడ్యూల్లో మనం కాస్ట్యూమ్స్ని ఎట్లా డిజైన్ చేసుకోవాలి, కాస్ట్యూమ్స్ని ఎట్లా వర్కౌట్ చేసుకోవాలి, ఏమేం చేసుకోవాలి, ప్రీ ప్రొడక్షన్లో వర్క్ ఏముంటుంది, పోస్ట్ ప్రొడక్షన్లో దానికి కోసం ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. ఎలాబొరేటెడ్గా థియరీ ఏంటి, ప్రాక్టికల్ ఏంటి, వీటన్నిటికీ మనం ఇంతకుముందు ఒక మాడ్యూల్లో మాట్లాడుకున్నట్టు చార్ట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అన్నిటికీ చార్ట్స్ ప్రిపేర్ చేసుకున్నట్టే ఈ కాస్ట్యూమ్స్ కూడా చార్ట్ ప్రిపేర్ చేసుకుంటాం. అన్నిటికంటే కొంచెం పెద్ద చార్టు, ఎలాబొరేటెడ్గా రాసుకోవాల్సిన చార్టు, డీటెయిల్డ్గా రాసుకోవాల్సిన చార్టు కాస్ట్యూమ్ చార్టు. ఎందుకంటే ప్రతి సీన్లో మేకప్ మారకపోవచ్చు, కానీ కాస్ట్యూమ్స్ మారుతాయి. దాదాపుగా సినిమాలో రేర్ సిచ్యుయేషన్స్లో తప్ప ప్రతి ఫ్రెష్ సిచ్యుయేషన్లో కొత్త కాస్ట్యూమ్ని క్యారెక్టర్కి వేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఒకే సీన్లో రెండో మూడో కాస్ట్యూమ్స్ కూడా మార్చాల్సిన అవసరం ఉంటుంది. సో దానికోసం మనం డీటెయిల్డ్గా చార్ట్స్ ప్రిపేర్ చేసుకుంటాము. ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది మనం డిజైన్ చేసుకొని దాన్ని మనం కాస్ట్యూమ్ డిజైనర్ లేదా స్టైలింగ్, ఇట్లా రకరకాల పేర్లు, ఏ పేరుతో పిలిచినా మామూలు భాషలో చెప్పాలంటే పాత భాషలో కాస్ట్యూమ్ డిజైనర్. సో ఆ కాస్ట్యూమ్ డిజైనర్తో మనం ప్లాన్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇక్కడ మనము కాస్ట్యూమ్స్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాటిని ఎట్లా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, ఈ మాడ్యూల్లో మనం ఎలాబొరేటెడ్గా మాట్లాడుకుందాం. అసలు కాస్ట్యూమ్ అంటే మనం వేసుకునే మామూలు దుస్తులకి, క్లోత్స్కి, కాస్ట్యూమ్కి తేడా ఏంటి? మామూలు భాషలో చెప్పాలంటే మనం రెగ్యులర్గా వేసుకునే బట్టల్నే క్యారెక్టర్కి వేస్తే కాస్ట్యూమ్స్ అంటాము. అంటే నేను మామూలుగా వేసుకునే షర్టే క్యారెక్టర్ వేసుకొని వస్తే ఇది కాస్ట్యూమ్ అయింది. మరి దాన్ని ప్రత్యేకంగా కాస్ట్యూమ్ అని ఎందుకు అనాలి అంటే, అది మామూలుగా బయట వేసుకొని తిరగట్లేదు కాదు, క్యారెక్టర్ కోసమే మనం ప్లాన్ చేసుకొని చేసింది కాబట్టి దాన్ని కాస్ట్యూమ్ అంటాము. సో అసలు ఫస్ట్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకోవడానికి మనం చూసుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఆ క్యారెక్టర్ తాలూకు బ్యాక్గ్రౌండ్, ఫిజికల్, సోషల్, సైకలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ది క్యారెక్టర్ ప్లస్ యాక్టర్ ఫిజికు, ఈ రెండు చూసుకొని మనం కాస్ట్యూమ్ని డిజైన్ చేసుకుంటాం. యాక్టర్ ఫిజిక్కి కాస్ట్యూమ్కి సంబంధం ఏంటి? ఏదో ఒకటి వేసేయచ్చు కదా అనిపిస్తుంది, కానీ వాళ్ళు మనకి కనబడాల్సిన ప్రాసెస్కి కాస్ట్యూమ్స్కి సంబంధం ఉంటుంది. ఉదాహరణకు బాగా లావుగుండా వ్యక్తి మనం స్క్రీన్ మీద కొంచెం సన్నగా చూపించాలి అనుకున్నాం అనుకోండి, నిలువు గీతలు షర్ట్ వేస్తాము. సన్నగా ఉండే వ్యక్తి కొంచెం లావుగా అనిపిస్తే బాగుంటుంది అనిపించింది అనుకోండి, అడ్డగీతలు ఉండే షర్ట్ వేస్తాము. సైకలాజికల్గా ప్రేక్షకుడికి అడ్డగీతల షర్ట్తో అతను లావుగా, సన్నగీతలతో షర్ట్తో ఇతను సన్నగా కనబడతారు. నిలువు గీతలతో సన్నగా, అడ్డగీతలతో లావుగా ప్రేక్షకుడికి తెలియకుండా సైకలాజికల్గా కనబడతాం. ఇలాంటివే కాకుండా ఆ క్యారెక్టర్ తాలూకు డైమెన్షన్స్ని బట్టి, ఓ కోటీశ్వరుడు అన్నాము, చినిగిపోయిన బట్టలు వేసుకొని తీసుకురాలేం కదా. సో కోటీశ్వరుడే, కానీ కోటీశ్వరుడు సింపుల్గా ఉండే కోటీశ్వరుడా, బిల్డప్లు ఇచ్చే కోటీశ్వరుడా, స్టైల్ కొట్టే కోటీశ్వరుడా, క్యారెక్టర్ మారిపోయింది. అట్లా ప్రతి క్యారెక్టర్కి ఆ క్యారెక్టరైజేషన్ బట్టి, అట్లాగే సైకలాజికల్ డైమెన్షన్, ఆ వ్యక్తి మనస్తత్వాన్ని బట్టి. ఇప్పుడు గాంధీ ఉన్నాడు, గాంధీకి బిర్లా గారు ఒక పెద్ద ప్లేస్ ఇచ్చారు, దాదాపుగా ఒక 60-70 ఎకరాల ప్లేస్, హ్యాపీగా సెటిల్ అయ్యి ఉండే పొజిషన్. అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసారు. ఎక్కడి నుంచి? మన సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చేసిన తర్వాత పోర్బందర్లో వాళ్ళ ఇల్లు అలాగే ఉంది. అడిషనల్గా సబర్మతిలో ఆశ్రమం ఉంది. దానికి అడిషనల్గా ఇక్కడ యమునా నది ఒడ్డున ఒక పెద్ద 70-80 ఎకరాల ప్లేస్ని బిర్లా గారు అతనికి ఉండడానికి ఏర్పాటు చేశారు. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండి ఇంత రిచ్నెస్గా ఉండగలిగిన అవకాశం ఉన్నా ఒక పంచె పట్టుకొని, మీద ఒక ఉత్తరీయం వేసుకొని, చేతిలో కర్ర పట్టుకొని తిరిగాడు దేశమంతా.
అది ఎందుకు తిరిగాడు, ఆయన క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోవడానికి తిరిగాడా, లేకపోతే అలవాటు కొద్దీ తిరిగాడా, లేకపోతే ఎక్స్పోజ్ చేసుకోవడానికి తిరిగాడా, మనకు సంబంధం లేదు. గాంధీ తాలూకు మనస్తత్వం అది. నెహ్రూ కోట్ వేసుకోవాలి, నెత్తి మీద టోపీ పెట్టుకోవాలి, తిరగాలి. యాక్చువల్గా అది గాంధీ టోపీ అంటాం. గాంధీ గారు ఆ టోపీని వాడింది చాలా 1-2 సార్లు మాత్రమే, కానీ దాన్ని నెహ్రూ గారు అడాప్ట్ చేసుకొని ఆయన కనబడ్డ ప్రతి చోట ఆ టోపీని పెట్టుకోవడానికే ప్రయత్నం చేశారు. చాచా నెహ్రూ అనగానే ఆ టోపీ, ఇక్కడ ఒక గులాబీ పువ్వు. ఎందుకు ఇవి అంటే వాళ్ళ మనస్తత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం. మనం సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, లాలా లజపతి రాయ్, ఇంకొకళ్ళు మామూలు క్యారెక్టర్స్కి వస్తే ప్యాంటు షర్టు కూడా వాళ్ళ మెంటాలిటీని బట్టి వైట్ కలర్ వేయాలా, బ్లాక్ కలర్ వేయాలా, ఫుల్ హ్యాండ్స్ వేయాలా, హాఫ్ హ్యాండ్స్ వేయాలా, సూట్ టైప్ వేయాలా, ఎట్లాంటిది వేయాలి. ఓ టీ షర్ట్ వేస్తే ఒక రకంగా కనబడతాడు ఈ క్యారెక్టరు, ఒక మామూలు హాఫ్ షర్ట్ వేస్తే ఒక రకంగా కనబడుతుంది, ఫుల్ స్లీవ్స్ తోటి బటన్ పెట్టి వేస్తే ఒక రకంగా కనబడుతుంది, స్లీవ్స్ని ఫోల్డ్ చేస్తే ఒక రకంగా కనబడుతుంది. అంటే క్యారెక్టర్ ఆ కాస్ట్యూమ్స్ తోటి మనకి ఫస్ట్ ఫిజికల్ అపియరెన్స్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టరైజేషన్ ప్రేక్షకుడికి కనబడే మొట్టమొదటి లుక్. ఇప్పుడు మనకు అందుకే ఫస్ట్ లుక్ అని ఒకటి రిలీజ్ చేస్తారు. ఫస్ట్ లుక్ సక్సెస్ అనుకోండి, ఓకే ఈ సినిమాలో వీటిని మనం కంటిన్యూ చేయొచ్చు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ లుక్ బాలేదు అన్నారు అనుకోండి, మార్చేసుకుంటాం. అట్లా మనము ఫస్ట్ ఆ క్యారెక్టర్ తాలూకు డైమెన్షన్స్ని బట్టి ఫిజికల్, సోషల్, సైకలాజికల్ 3 కావాలి. మూడింటిని బట్టి మనం ఆ క్యారెక్టర్కి కాస్ట్యూమ్స్ని డిజైన్ చేయడానికి ట్రై చేస్తాము. ఒక కలర్తో సహా క్యారెక్టర్ తాలూకు బ్యాక్గ్రౌండ్ని బట్టి, ఆ క్యారెక్టర్ తాలూకు మెంటాలిటీని బట్టి, ఆ క్యారెక్టర్ తాలూకు స్టేచర్ని బట్టి మనం వాటి కలర్స్ని కూడా సెట్ చేసుకుంటాం. అట్లాగే సిచ్యుయేషన్స్ని బట్టి ఒక్కొక్క సిచ్యుయేషన్లో ఒక్కొక్క కలర్ ప్రిఫర్ చేస్తాము. బ్లాక్ కలర్ వేసుకొని లవ్ ప్రపోజ్ చేయడానికి వెళ్ళాడు అనుకోండి, ఏం బ్లాక్ వేసుకొని వచ్చాడు లవ్ ప్రపోజ్ చేయడానికి అనుకుంటాం. ఓ మంచి బ్లూ కలరో లేకపోతే పింక్ కలరో షర్ట్ వేసుకొని వచ్చాడు అనుకోండి, బాగుందిరా రొమాంటిక్గా అని ఫీలింగ్ వస్తుంది. అట్లా ఆ క్యారెక్టరు ఆ సిచ్యుయేషన్లో ఏ వేసుకుంటే బాగుంటుంది. కొన్నిసార్లు ఏంటంటే కంటిన్యూటీలో ఆ సిచ్యుయేషన్ వస్తే మనం ఏం చేయలేం. అంటే ఉదాహరణకి బర్త్డే ఫంక్షన్ అవుతుంది, బర్త్డే ఫంక్షన్ మధ్యలో ఫోన్ వచ్చింది, ఫ్రెండ్ చనిపోయాడని తెలిసింది, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ బర్త్డే ఫంక్షన్లో ఏదైతే రిచ్ డ్రెస్ వేసుకున్నాడో చనిపోయిన దగ్గరికి ఆ డ్రెస్ తోటే వెళ్ళాలి. అంతేగాని సడన్గా మధ్యలో డింగ్ అని డ్రెస్ మార్చేసుకొని బాధగా వెళ్ళలేం కదా. సో మనం కాస్ట్యూమ్స్ని డిజైన్ చేసుకునేటప్పుడు ప్లాన్ చేసుకొని మనం చేసుకుంటూ వెళ్తాము. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే కాస్ట్యూమ్స్ వల్ల ఆ క్యారెక్టర్ తాలూకు ఆర్టిస్ట్కి, చేసే యాక్టర్కి స్టేచర్ మారిపోతుంది. అంటే నాకు ఒక బిచ్చగా డ్రెస్ వేశారనుకోండి, నేను అవి కూడా పాపం చినిగిపోయాయి బీదవాడు అన్నట్టే నడుస్తా. నాకు రిచ్ డ్రెస్ వేశారనుకోండి, ఆ నడవడం కూడా అలాగే నడుస్తా. దీని మీద మనకి ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఉంది. క్లియోపాత్రా సినిమా ఎలిజబెత్ టైలర్ క్యారెక్టర్ చేసింది. ఆవిడ వచ్చిన కొత్తల్లో ఆ క్యారెక్టర్ని చేసింది. దానికోసం డైరెక్టర్, ప్రొడ్యూసర్, సినిమాటోగ్రాఫర్, తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్, హీరోయిన్ వీళ్ళందరూ కలిసి షాపింగ్ కోసం వెళ్ళారు. షాపింగ్లో మొత్తం రకరకాల కాస్ట్యూమ్స్ అన్నీ చూశారు. దాంట్లో మొత్తంలో కాస్ట్యూమ్ డిజైనర్కి, సినిమాటోగ్రాఫర్కి ఇద్దరికి ఒక 2 రకాల కాస్ట్యూమ్స్ నచ్చాయి. ఆ కాలంలో ఒకటి $5 మీటరు, ఇంకొకటి దాదాపుగా 2500 నుంచి 4000 వరకు మధ్యలో ఉండే రేంజ్లో ఉండే ఇంకొక క్లాత్. 2 రకాల క్లాతులు అందరికీ నచ్చాయి. ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్కి, సినిమాటోగ్రాఫర్కి ఈ రెండిట్లలో ఏదైనా పర్లేదన్నట్టుంది. అప్పుడు డైరెక్టర్ అడిగాడు, డైరెక్టర్కి ఈ 2 ఓకే, ఈ రెండిట్లలో ఏది తీసుకుంటే బాగుంటుంది చెప్పండి అని కాస్ట్యూమ్ డిజైనర్ని అడిగాడు. నా ప్రకారం కుడితే ఈ $5దే బాగుంటుంది, ఈ $2500 $3000 కంటే కూడా ఈ 5000తే బాగుంటుంది, ఇలా నిలబడతాయి, ఫిల్స్ ఇలా మనం పెట్టుకోవచ్చు, ఇదైతే బాగుంటుంది నా దృష్టిలో అని కాస్ట్యూమ్ డిజైనర్ చెప్పాడు. సినిమాటోగ్రాఫర్ని అడిగాడు, ఈ రెండిట్లలో ఏది కెమెరాలో బాగా కనబడుతుంది. సినిమాటోగ్రాఫర్ కూడా ఈ $5దే బాగుంటుంది, ఎందుకంటే రిచ్ లుక్ కనబడుతుంది, దీనికంటే ఇది ఫిల్ట్లు రావు, కొంచెం వేలాడిపోతుంది, ఆ వేలాడే ప్రాసెస్లో రిఫ్లెక్షన్స్ అవి వస్తాయి కాబట్టి ఇదే బెటర్ అన్నాడు. డైరెక్టర్ ప్రొడ్యూసర్ని అడిగారు, సరే ఏం తీసుకుందాం, మీ ఇష్టం అన్నాడు. అమ్మాయిని అడిగారు, నేనేం చెప్తాను సార్, మీ ఇష్టం, మీరు ఏది సెలెక్ట్ చేసినా నాకు ఓకే అంది. డైరెక్టర్ ఒక 2 నిమిషాలు చూసి ఈ $3000 తీసేసుకుందామన్నాడు. దాదాపు 20 మీటర్ల క్లాత్ అంటే దాదాపు $60,000 ఆ కాలంలో ఒక క్లాత్కి ఖర్చు పెట్టి మళ్ళీ కుట్టడానికి దానికి అడిషనల్ తీసుకున్నారు. ఈ సినిమాటోగ్రాఫర్ కాస్ట్యూమ్ డిజైనర్ మనం అది బాగుందంటే ఇది తీసుకుంటాడేంటి,
ప్రొడ్యూసర్కి బొక్క పెట్టడం కాకపోతే అవసరమా అని గుసగుసలు ఆడుకుంటున్నారు. డైరెక్టర్ పట్టించుకోలే, చలో తీసేసుకున్నారు, కుట్టేశారు, వచ్చేశారు. ఇంట్రడక్షన్ సీను మొత్తం మీకు బాహుబలి సినిమాలో పట్టాభిషేకం సీన్లో కొన్ని భాగాలు ఆల్మోస్ట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ క్లియోపాత్రా ఇంట్రడక్షన్ సీన్. ఆవిడ ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటే వస్తూ ఉంటే రాకముందు ఇక్కడ డాన్సులు, ఫెస్టివల్స్ ఇవన్నీ చేస్తూ ఆమె రాకని హైలైట్ చేస్తూ మొత్తం కూర్చున్న రాజులు వాళ్ళందరూ ఆమె కోసం ఎదురు చూడడం, ఇదంతా కూడా అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసిన షాట్సే. మీకు ఆ క్లియోపాత్ర ఒక పెద్ద రథం లాంటి దాని మీద కూర్చొని వస్తూ ఉంటుంది. చక్రవర్తి, సామంతరాజులు వాళ్ళందరూ ఆమె రాక కోసం వెయిట్ చేస్తుంటారు. ఆమె ఆ రథంలో కూర్చొని వస్తూ ఉంటుంది. కెమెరా పెట్టారు, ఆమె ఫేసు షాట్ తీయాలి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కనబడుతుంటుంది, కూర్చొని వస్తూ ఉంటుంది. డైరెక్టర్ పిలిచి ఫేస్ చూడండి అన్నాడు. ఫేస్లో నిజంగా ఒక గ్లో కనపడుతుంది. ఆ గ్లో ఎందుకు వచ్చిందో తెలుసా అని అడిగాడు. ఎందుకు అంటే, నా ఒంటి మీద మామూలుగా మనం కొత్త బట్టలు వేసుకుంటేనే స్టైల్గా కొంచెం ఇలా నడుస్తాం బిల్డప్లు ఇచ్చుకుంటూ. ఎందుకు అంటే మనకు తెలియకుండా ఆ కొత్తది వేసుకున్న మనకు ఫీలింగ్. అట్లాంటిది కొంచెం కాస్ట్లీ కాదు, మామూలు కాస్ట్లీ కాదు, దాదాపు $60,000 విలువ చేసే కాస్ట్యూమ్స్ నా ఒంటి మీద ఉన్నాయి. నిజంగా ఒక యువరాణిలాగా ఎక్స్ప్రెస్ చేయలేని ఒక ఫీలింగ్ ఆమెలో ఉండి ఆ గ్రేస్ ఆటోమేటిక్గా వచ్చేసి ఆ గర్వం కనబడుతుంది ఫేస్లో. ఐ వాంట్ దట్ ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ కోసం ఈ ఖర్చు. ఇదే ఆ $5 తీసుకొని ఉంటే 5, 20, 1000, $100, $200 ఏమనిపించేది? ఇంత లుక్ ఉండేదా, ఆ గర్వం కనబడేదా అని అడిగాడు. సినిమాటోగ్రాఫర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ యాక్సెప్ట్ చేశారు. ఎస్, ఇప్పటికీ ద బెస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ క్యారెక్టర్, ఒక గ్రేస్ఫుల్గా ఒక క్యారెక్టర్ని ఇవాళ మనం చూస్తున్న ఎలివేషన్స్ అన్నిటికంటే గొప్ప ఎలివేషన్తో క్లియోపాత్రా సీన్ ఉంటుంది. అది చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. ఆ డైరెక్టర్ అంత కాస్ట్యూమ్స్, ఆఫ్టర్ ఆల్ కాస్ట్యూమ్స్, నిజంగా చెప్పాలంటే ఆఫ్టర్ ఆల్ కాస్ట్యూమ్స్, ఆ సీన్ తర్వాత ఆ కాస్ట్యూమ్ని వాడం. కొన్ని కాస్ట్యూమ్స్ ఒక క్యారెక్టర్ కోసం కుట్టించినవి మళ్ళీ తీసి పక్కన పడేస్తాను తప్ప వాడడానికి కూడా అవకాశం ఉండదు. కొన్ని కావాలంటే రిపీట్ చేసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి 1975-80 ప్రాంతాల్లో కృష్ణ గారు ఇట్లాంటి వాళ్ళు వాడినవి రామానాయుడు గారి స్టూడియోలో ఉండేవి. వాటిని తర్వాత జగపతి బాబు గారు ఇంకొకళ్ళు వాడినప్పుడు వాటినే రిపీట్ చేసి, అంటే చిన్న ఆల్టరేషన్ చేసి వాడేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మొత్తం కాస్ట్యూమ్స్ అన్నీ ఒకసారి వాడిన తర్వాత తీసి పక్కన పెట్టేయడం తప్ప మళ్ళీ రిపీటెడ్ కూడా చెయ్యట్లా. అట్లా అలాంటి వాటి కోసం అంత ఖర్చు పెట్టాలా అనిపిస్తుంది. బట్ కొన్నిసార్లు అవసరము. అట్లా మనం కాస్ట్యూమ్ డిజైనర్ తోటి లేదా స్టైలింగ్ ఇన్ఛార్జ్ తోటి ప్రొడ్యూసరు మనము కూర్చొని మొత్తం సినిమాలో ఏం కావాలి మనకు. అయితే ఇక్కడ మనకి కాస్ట్యూమ్స్లో కాస్ట్యూమ్ డ్రామా, నార్మల్ డ్రామా అని 2 రకాలుగా ఉంటాయి. కాస్ట్యూమ్ డ్రామా అంటే హిస్టారికల్ కావచ్చు, పీరియాడికల్ కావచ్చు, మైథలాజికల్ కావచ్చు, ఇట్లాంటి వాటిని మనం కాస్ట్యూమ్ డ్రామాలు అంటాం. అంటే కాస్ట్యూమ్స్కి ఇంపార్టెన్స్ ఉండి వాటి మీద బేస్ చేసుకునే క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన స్క్రిప్ట్లు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కాస్ట్యూమ్ డ్రామాస్ అంటాం. ఉదాహరణకు మాయాబజార్ కావచ్చు, పాతాళ భైరవి కావచ్చు, లేకపోతే జగదేక వీరుని కథ కావచ్చు, భైరవ ద్వీపం కావచ్చు, నిన్న మొన్న వచ్చిన బాహుబలి కావచ్చు. ఇట్లాంటివన్నీ కాస్ట్యూమ్ డ్రామాస్ అంటాము. RRR లాంటివి ఒక పర్టికులర్ పీరియడ్లో వాళ్ళు ఎలా ఉన్నారో మనం ఎస్టాబ్లిష్ చేయాలి తప్ప నేను ఇప్పుడు మామూలు ప్యాంటు, నేను ఇప్పుడు వేసుకున్న షర్ట్ వేసుకొని పంపిస్తా అంటే కుదరదు. మేము ప్రజానాయకుడు ప్రకాశం నాటకం చేసాము, దాన్ని మనం టెలిఫిలిం చేసాము. దానికోసం ప్రత్యేకంగా ఆ కాలంలో అంటే 1880 నుంచి 1937-38 వరకు, అంటే ప్రకాశం పంతులు గారు చనిపోయేంత వరకు ఉండే కాస్ట్యూమ్స్ మీద రీసెర్చ్ చేసి ఆ కాలంలో ఎలా ఉండేవి ఫొటోస్ చూసి, తర్వాత కొన్ని వీడియో క్లిప్స్ చూసి, బ్రిటిష్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉండేవి, ఇండియన్స్ ఎలా ఉండేవాళ్ళు, ఇండియన్స్లో మళ్ళీ విలేజెస్లో ఎలా ఉండేవాళ్ళు, సిటీస్లో ఎలా ఉండేవాళ్ళు, ఢిల్లీ లాంటి ప్రాంతంలో ఉండేవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఇంత రీసెర్చ్ చేసి దానికోసం కాస్ట్యూమ్స్ని మేము డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ వరకు చేతులు ఉండి ఇక్కడ ఒక గుండి ఇట్లా పెట్టి గుండి ఉండేది గమ్మత్తుగా. అది ఫోల్డింగ్ లాగా ఉండేది కానీ ఫోల్డింగ్ ఉండేది కాదు. అలా కుట్టేవాళ్ళు, ఎందుకంటే మరి తెలియదు ఆ కాలంలో, మరి అది ఆ ఫ్యాషన్ ఏంటో తెలియదు. కొన్ని గమ్మత్తుగా ఇప్పుడు ఇక్కడ గుండీలు పెట్టుకోవడానికి ఉండే ప్లేస్లో ఎక్స్ట్రా ఇట్లా స్ట్రిప్ విడిగా ఉండి ఆ గుండీలు విడిగా కనపడేవి కొన్ని ఉండేవి.
ఇక్కడ కాలర్ ఇంత పెద్దగా ఉండి ఇలా ఉండి ఇక్కడ గుండి కొన్నిసార్లు ఈ గుండి పెట్టేసి వీటి మీద ఇట్లా కప్స్ పెట్టేసి ఇట్లా రకరకాల కాస్ట్యూమ్స్ ఆ కాలంలో ఉండేవి. అయితే మళ్ళీ అవి కూడా అందరూ వాడేవాళ్ళు కాదు. కొంతమంది మాత్రమే వాడేవాళ్ళు. విలేజ్లో ఉండేవాళ్ళు మామూలు పనిచేసి పైన ఒక ఉత్తరీయం వేసి తిరగడమే తప్ప వాళ్ళు ప్యాంట్లు షర్ట్లు లేకపోతే ఇంకోటో ఉండేవి కాదు. పట్టణాల్లో ఉండేవాళ్ళలో కూడా లాయర్లు, తర్వాత డాక్టర్లు, తర్వాత ఇంజనీర్లు, కలెక్టర్లు, స్వాతంత్ర సమరయోధులు కూడా మళ్ళీ కొంతమంది అంటే ఈ బ్యాచ్ నుంచి వెళ్ళిన వాళ్ళు. స్వాతంత్ర పోరాటం కోసం పాల్గొనే వాళ్ళలో లాయర్లు వీళ్ళందరూ అటువైపు డ్రెస్సే ఉంటుంది, కానీ చిన్న మార్పులు అంటే పైన కోట్ ఉండదు, లోపల అవన్నీ కామన్. ఇట్లా రకరకాల ఇవి ఉంటాయి. ఇవన్నీ మనం రీసెర్చ్ చేస్తే తప్ప తెలియదు. మేము త్యాగమయ్యే అని ఒక నాటకం చేసాం. దాన్ని వీఆర్ ప్లానింగ్ టు మేక్ ఏ మూవీ ఆల్సో. అశోకుడి కాలంలో జరిగిన అది. దానికోసం కాస్ట్యూమ్స్ని స్పెషల్గా మేము రీసెర్చ్ చేసి మౌర్య పీరియడ్లో కాస్ట్యూమ్స్ ఎలా ఉండేవి ఆర్కిటెక్చర్ని బట్టి, తర్వాత స్కల్ప్చర్ని బట్టి, తర్వాత ఆ కాలంలో ఉండే ఇన్స్క్రిప్షన్స్ని బట్టి, తర్వాత మ్యూజియంస్లోకి వెళ్ళి ఇట్లా రకరకాలుగా రీసెర్చ్ చేసి ఆ కాస్ట్యూమ్స్ని డిజైన్ చేయడం జరిగింది. కొన్నిసార్లు మనకి అవి దొరకకపోతే మనం తయారు చేసుకోవాల్సి వస్తుంది, కుట్టించుకోవాల్సి వస్తుంది. సో మనం ఏది చేసినా ఆ పీరియడ్ కనబడాలి. ఒక గ్రీక్ ప్లే చేశాము యాంటిగనీ అని. దానికోసం గ్రీకులో ఆ కాలంలో ఎలా ఉండేవి. యాంటిగనీ అనేది దాదాపుగా 4th century BCకి సంబంధించిన నాటకం. గ్రీకులో సోఫోక్లిస్ అని ఎథెన్స్ నగరానికి సంబంధించిన ఫెస్టివల్లో ప్రదర్శించిన నాటకం. ఆ కాలంలో కాస్ట్యూమ్స్ ఎలా ఉండేవి, గోనపట్టల్లాగా ఉండేవి, ఆలివాకులతో తలకి చుట్టుకునేవాళ్ళు. ఇవన్నీ రీసెర్చ్ చేసాం. అట్లాగే ఒక సినిమా చేసేటప్పుడు ఆ సినిమాకు సంబంధించిన కాస్ట్యూమ్స్ ఏ పీరియడు, ఏ బ్యాక్గ్రౌండు, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వీటన్నిటిని బట్టి మనము సెలెక్ట్ చేసుకొని ప్లాన్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. అవి మనము కొన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకుంటాం. ఒకటి కుట్టించుకోవడం, అంటే మనం క్లాతులు తీసుకొని వాళ్ళ కొలతలు తీసుకొని కుట్టించి వాళ్ళకి వేయడం. రెండవది రెంట్కు తెచ్చుకోవడం. ఆల్రెడీ కాస్ట్యూమ్స్ రెంట్కి ఇచ్చే సినిమా వాళ్ళ షాప్స్ కొన్ని ఉంటాయి, వాటికి వెళ్తాము, మనకు కావాల్సిన కాస్ట్యూమ్స్ ఏంటో రెంట్కి తెచ్చుకుంటాం. మూడవది రెడీమేడ్ కొనేసుకోవడం. నాలుగవది బాబు నీ కాస్ట్యూమ్ నువ్వే తెచ్చుకోమ్మా, ఇట్లా ఉంటాయని చెప్పేయడం. అయితే హిస్టారికల్, మైథలాజికల్, పీరియాడికల్ వాటికి నువ్వే తెచ్చుకో అని చెప్పలేము, మనమే అరేంజ్ చేసుకోవాలి. మిగతా వాటికి జనరల్గా సోషల్ డ్రామాస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ 3 భాగాల్లో, అంటే రెంట్కి తెచ్చుకుంటామా, వాళ్ళని తెచ్చుకోమంటామా, కుట్టిస్తామా, ఈ మూడిట్లలో ఏదైనా కావచ్చు. అయితే ఒక కండిషన్ ఏంటంటే రెంట్కి తెచ్చుకోవాలా, రెడీమేడ్కి పోవాలా, కుట్టించుకోవాలా. రెంట్కి తెస్తే ఎంత అవుతుంది, కుట్టిస్తే లేదా కొంటే ఎంత అవుతుంది, ఇది మనం ఎనలైజ్ చేసుకోవాలి. నాకు ఒకరోజు ఒక షర్టు రెంట్కి తెస్తే 200 అవుద్ది అనుకుందాం. రెంట్కి తెచ్చుకుంటా, ఒకటే రోజు అవసరం కాబట్టి. ఇదే షర్టు నాకు 20 రోజులు కావాలి. 20 రెంట్కి ఎంత, 200, 22 దాదాపు 4000 అవుతుంది. కుట్టిస్తే 1000 రూపాయలు అయిపోతుంది. రెడీమేడ్ కొన్నా దాదాపుగా 1000 నుంచి 1500 అయిపోతుంది. 2000 పెట్టాలా, 1000 రూపాయలు పెట్టాలా, ఏది ఫీజిబుల్ ఆలోచించుకుంటాం. ఒక రోజుకు చాలు నాకు కాస్ట్యూమ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఏవైనా సరే ఒక రోజులో అయిపోతుంది అనుకుంటే విల్ గో ఫర్ రెంట్. కాదు, ఇది నాకు రిపీటెడ్గా కావాలి అనుకుంటే కుట్టించుకోవడమో కొనుక్కోవడమో చేస్తాము. సో మనం కుట్టించాలా, రెంట్కి తెచ్చుకోవాలా, ఇవన్నీ ప్లాన్ చేసుకొని మన బడ్జెట్ ఎంత, మనం ఎంత బడ్జెట్ దీనికి పెట్టాల్సి ఉంటుంది, మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంది. యూజువల్గా ఇప్పుడు ఒక బాహుబలి ఇలాంటి సినిమాలు చేసినప్పుడు కొంచెం కాస్ట్యూమ్స్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. పర్టికులర్గా ఇప్పుడు కాలకేయులు బ్యాచ్ వచ్చింది, మనం గ్రాఫిక్స్లో 10,000 మందిని చూపించినా అక్కడుండే షూటింగ్లో చేసేది ఒక 200 మంది నుంచి 300 మంది అయితే చేస్తాము. ఆ 300 మందికైనా మనం కాస్ట్యూమ్స్ తీసుకోవాల్సిందేగా. సో ఒక మైథలాజికలో, ఒక పీరియాడికలో, హిస్టారికలో చేసినప్పుడు ఆ కాస్ట్యూమ్స్కి మనము ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదే మనం మామూలు సోషల్ డ్రామా అయితే అంత పెట్టక్కర్లా. సో అట్లా మనం చెక్ చేసుకొని మనం చేసుకుంటూ వెళ్తాము. ఈ కాస్ట్యూమ్స్ చేసేటప్పుడు కొన్నిసార్లు కంటిన్యూటీస్ ఉంటాయి. అంటే ఒకే కాస్ట్యూమ్స్ని వరుసగా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది.
ఎట్లా యూజ్ చేయాలి, ఎంత యూజ్ చేయాలి అనేది మనం చెక్ చేసుకొని మనం చేస్తూ పోతాము. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక క్షణక్షణం లాంటి సినిమా ఉంది. క్షణక్షణం సినిమాలో శ్రీదేవి గారు, వెంకటేష్ గారు ఇద్దరూ కలిసి అడవిలోకి పారిపోతారు. ఒక హోటల్లో ఆ అమ్మాయిని ఏడిపించడానికి ట్రై చేస్తుంటే వెంకటేష్ గారు వాళ్ళని కొడతారు. కొట్టిన తర్వాత పోలీసు విజిల్స్ వస్తాయి. పోలీసు విజిల్స్ నా కోసమే అనుకుని ఆవిడ అనుకుంటుంది, పోలీసు విజిల్స్ నా కోసమే నేను అనుకుంటారు. ఇద్దరు కలిసి అడవిలోకి పారిపోయారు. బైక్ వేసుకున్నారు, రీయని పోయారు, బైక్ పాడైపోయింది, అక్కడ పడేశారు, అడవిలోకి జంప్. ఆ హోటల్ సీన్ దగ్గర నుంచి మళ్ళీ బ్రహ్మానందం గారి షాపుకి వెళ్ళి కాస్ట్యూమ్స్ కొనేంత వరకు వెంకటేష్ గారు, శ్రీదేవి గారు కాస్ట్యూమ్స్ మార్చరు. బురదలో పడతారు, లేస్తారు, స్నానాలు చేస్తారు, ఇంకోటి చేస్తారు, రాత్రి పడుకుంటారు, తెల్లారి లేస్తారు, ఇంకొకటి చేస్తారు. దాదాపుగా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, సీన్ ప్రకారం 2 రోజులు, 3 రోజులు, షూటింగ్ ప్రకారం 30 రోజులు, 40 రోజులు, 50 రోజులు. ఈ 50 రోజులు వాళ్ళ ఒంటి మీద ఆ కాస్ట్యూమ్ మాత్రమే ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తాము? అదే ప్యాటర్ను, అదే డిజైను, అదే కాస్ట్యూమ్స్ని ఒక 10 జతలో 20 జతలో రెడీ చేసి పెట్టుకుంటాం. ఎందుకని అంటే ఒకటి వాడిన తర్వాత మళ్ళీ ఇంకొకటి వాడతాం, షూటింగ్ కంప్లీట్ అయ్యేదాకా వాటినే వాడతాం కాబట్టి. అట్లాగే కంటిన్యూటీ లేకపోయినా ఒక్కొక్కసారి చేసే షార్ట్స్ని బట్టి మోర్ దెన్ 1 కాస్ట్యూమ్స్ని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మన ఒక బురదలో ఫైట్ చేసే సీన్ ఉందనుకోండి, ఫస్ట్ టేక్ ఓకే కాలే, కానీ లేచి వచ్చిన తర్వాత బురద కంటిన్యూ అవుతుంది, ఉండకూడదుగా ఒంటి మీద. ఈ బురదది మనము కాస్ట్యూమ్స్ వాళ్ళకి ఇచ్చేస్తాము, కొత్త షర్ట్ వేసుకుంటాము, మళ్ళీ షార్ట్ చేస్తాము, మళ్ళీ ఈ లోపల వాళ్ళు ఉతికి డ్రై చేసి ఇస్త్రీ చేసి రెడీగా పెట్టుకుంటారు. ఇది కూడా బురద అయిందంటే ఇంకో షర్టు, అట్లా 2, 3, 4 ఎన్ని టేకులు కావాలి అనుకుంటే దాదాపుగా ఒక 3, 4 పెట్టుకుంటాము. అవి మళ్ళీ డ్రై అయ్యి వస్తే అది వాడుకుంటాం. అట్లా ఈ రిపిటేషన్స్ కోసం కూడా కొన్నిసార్లు కాస్ట్యూమ్స్ మనం మోర్ దెన్ 1 సెట్స్ని కొనుక్కోవాల్సి ఉంటుంది, రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అది మళ్ళీ రెంట్కి తెచ్చుకుంటామా, లేకపోతే కొనుక్కుంటామా, కుట్టించుకుంటామా అనేది బేస్డ్ ఆన్ అవర్ బడ్జెట్ అండ్ ది రిక్వైర్మెంట్ మనం చెక్ చేసుకుంటూ వెళ్తాము. ఇవన్నీ మనము అసిస్టెంట్ డైరెక్టర్సు కాస్ట్యూమ్ చార్ట్లో రాసి పెడతారు. ప్యాటర్న్ ఏంటి, కలర్ ఏంటి, టైప్ ఏంటి, టెక్స్చర్ ఏంటి. ఎల్లో షర్టు చాలాసార్లు ఎల్లో షర్ట్ అని రాసుకుంటే ఎల్లో షర్ట్ అంటే ఎల్లో టీ షర్టా, ఎల్లో ఫుల్ షర్టా, ఎల్లో హాఫ్ హ్యాండ్సా, లేకపోతే ఎల్లో జర్కిన్ లాంటిదా, ఏంటిది హుడీ లాంటిదా? ఒక్కొక్క క్యారెక్టర్కి మనం ఆ క్యారెక్టరైజేషన్ ఇచ్చిన ప్రాసెస్ను బట్టి మనం ఏదైతే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనేది మనం చెక్ చేసుకుంటూ కాస్ట్యూమ్స్ని మనం డిజైన్ చేసుకుంటూ వెళ్తే న్యాచురల్గా ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, ఆ సినిమాలోకి వెళ్ళేసరికి ఏంట్రా వీడు ఇట్లా ఉన్నాడని ప్రేక్షకుడు అనుకుంటాడు. వాడి మైండ్లో తెలియకుండా క్యారెక్టర్ పట్ల ఒక చిన్న నెగిటివ్ ఇది పెడుతూ కంటిన్యూ అవుతుంటుంది. అలా కాకుండా మనం జాగ్రత్తలు తీసుకొని మనం షూట్ చేసుకుంటూ వెళ్తాము. సో అట్లా మనకి కాస్ట్యూమ్స్ని ప్లాన్ చేసుకుంటాం. తర్వాత ఇంకొక సబ్జెక్ట్ని ఇంకొక మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక్కొక్క మాడ్యూల్లో ఇట్లా ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుందాం. షాఫ్ట్ అకాడమీ మన కోసం రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా అతి తక్కువ ఫీజులతో ఆఫర్ చేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ బ్రాంచెస్, ఫిలిం మేకింగు, ఫైన్ ఆర్ట్సు, యానిమేషన్, ఈ మూడింటిని ఒకే గొడుగు కింద మనకి అతి తక్కువ ఫీజులతో, అది కూడా యూనివర్సిటీ అఫిలియేషన్స్ తోటి, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, అన్నామల యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అథెంటిక్ సర్టిఫికేషన్తో మనకి అతి తక్కువ ఫీజులతో ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు ఈ డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో దానిలాగే మిగతా వేరే వేరే కోర్సులు కూడా నేర్చుకొని మిమ్మల్ని మీరు ఇండస్ట్రీలో ఒక మంచి టెక్నికల్గా కావచ్చు, క్రియేటివ్గా కావచ్చు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.